అంటే ఎప్పుడురా? అంటే నేను కలెక్టర్ అయ్యాక. అసలు నేను ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? వైశాలి అమ్మా. ఇలా అయ్యిందేంటి? నిన్నటి వరకు కష్టాలన్నీ భానుకి, సుఖాలన్నీ నాకు, ఏడుపులన్నీ దానికి, నవ్వులన్నీ నాకు అన్నట్టే ఉంది కదా నా రాత. మరిప్పుడేంటబ్బా నా రాత ఇంత రోతగా కనబడుతుంది? సడన్ గా సిద్ధు ఇంత షాక్ ఇచ్చాడేంటి? కలెక్టర్ అయ్యాకే పెళ్లి అని నిశ్చితార్థం దగ్గరకు వచ్చాక అనడమేంటి? ఆ మాట అప్పుడే చెప్పొచ్చుగా, ఇప్పుడెందుకు చెప్పినట్టు? నిశ్చితార్థం ఆపడం కోసమా? అంటే నాతో పెళ్లి సిద్ధుకి ఇష్టం లేదా? అదే నిజమైతే మరి రేపు భాను నిశ్చితార్థం జరగబోతుందే. ఆ నిశ్చితార్థానికి ఏ బ్రేకు పడలేదే. భాను నిశ్చితార్థం కూడా ఆగితే, ఆగేలా ఏదైనా జరిగితే సిద్ధు నాతో పెళ్లి ఇష్టం లేదని ఫిక్స్ అవ్వచ్చు, ఒక క్లారిటీకి రావచ్చు. కానీ అలా ఏం జరగలేదే. ఆ భాను నిశ్చితార్థం ఆగేలా కూడా లేదే. అంటే సిద్ధు నిజాయితీగా నిజంగానే కలెక్టర్ అయ్యాక నన్ను పెళ్లి చేసుకుంటాడా? లేదంటే ఇప్పుడు మా నిశ్చితార్థం ఆగి భాను నిశ్చితార్థం కూడా ఆగితే డౌట్ వస్తుంది అని అందరికన్నా అడ్వాన్స్గా ఆలోచించి ఏదైనా స్కెచ్ వేశాడా? ఏమో దేవుడా, ఎలా ఇప్పుడు? ఏం చెయ్యాలి? సిద్ధు చెప్పిన దాంట్లో నిజం ఉందా, అబద్ధం ఉందా, లేక మోసం ఉందా? దీన్ని ఇలాగే వదిలిపెడితే నా ఫ్యూచర్ని గంగలో వదిలేసినట్టే. వదలకూడదు. ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి. ఈ పాటికి వైశాలి వెళ్ళే ఉంటుంది. వాస్తవరావు అన్నయ్యకి ఇక్కడ విషయం చెప్పే ఉంటుంది. ఆ అమ్మాయి ఈ విషయాన్ని వాళ్ళకి ఎలా చెప్పిందో వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు? అమ్మా, తను ఎలా చెప్తే ఏంటి, వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటే ఏంటి? విషయం అదే, అర్థం అదే కదా. అదేనే, అదే. కానీ ఈ సిద్ధుగాడు ఎందుకే ఉన్నట్టుండి ఇలాంటి అర్థాల నిర్ణయాన్ని నా ముందు పెట్టాడు? అదే నిశ్చితార్థం ముందు పెట్టుకుని వాస్తవరావు అన్నయ్య వచ్చి ఏంటమ్మా ఇది అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలే? సమాధానం కోసం అంత సతమతం అవ్వడం దేనికమ్మా? ఆయనే వచ్చి అలాగే అడిగితే ఉన్నదున్నట్టు చెప్పేయి, సరిపోతుంది. నోరు ముయ్యవే. పెద్ద చెప్పావులే కాని ఆ మాత్రం నాకు తెలియదు. మరి చెప్తే అర్థం కాదు నీకు మీ అన్నయ్య. చెల్లెమా, రండి అన్నయ్య, రండి రండి, కూర్చోండి అన్నయ్య. అమ్మా, నేను విన్నది నిజమేనా? ఏమిన్నారన్నయ్య? అదేనమ్మా, సిద్ధు నిశ్చితార్థం క్యాన్సిల్ అన్నాడంట. కలెక్టర్ అయ్యాకే పెళ్లి చేసుకుంటానన్నాడంట. ఆ విషయం చెప్పి వైశాలి చాలా బాధపడింది. ఈ పెళ్లి జరగకపోతే తను ప్రాణాలు తీసుకుంటానని ఏడుస్తోందమ్మా. తనసలే మొంటి పిల్ల, అన్నంత పని చేస్తుంది. అన్నయ్య గారు, అసలే తను తల్లి తండ్రి లేని పిల్ల. మేమే అమ్మ నాన్నలమై తన్ని పెంచి పెద్ద చేశాం. అలాగే ఓ ప్రయోజకుడి చేతిలో పెడితే
మా బాధ్యత తీరిపోతుంది అనుకున్నాం. మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నాక అనుకున్నట్టే జరిగిందని మేము సంతోషపడ్డాం. మీరు వైశాల్యం చేసుకోవడం సిద్ధుకి ఇష్టమని చెప్పిన తర్వాతే కదమ్మా మేము ఈ ఏర్పాట్లన్నీ చేసుకున్నది. అవునన్నయ్య గారు. అన్నీ ఏర్పాటు చేసుకున్నాక ఈ టైంలో ఇలాగంటే ఎలాగమ్మా? మరి ఎందుకమ్మా సిద్ధు అలా అన్నాడు? అంటే అంకుల్, అన్నయ్య ఎందుకు అలా అన్నాడంటే తనకి రామా, అన్నయ్య అలా ఎందుకన్నాడో నేను చెప్తాను గాని నువ్వు వెళ్ళి కాఫీ కలిపి తీసుకురా. వెళ్ళు. అమ్మా అది రామా, వెళ్ళమంటున్నానా? వెళ్ళు. ఏంటమ్మా, ఏం జరిగింది అసలు? సిద్ధుకి వైశాలి అంటే ఇష్టమే అన్నయ్య. పైగా సిద్ధు ఏనాడు నా మాట జవదాట్లేదు. సిద్ధుకి ఈ పెళ్లి ఇష్టమా లేదా అన్న అనుమానం మీరు పెట్టుకోదన్నయ్య గారు. నువ్వు చెప్పేదాన్ని బట్టి ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేనట్టేగా జానకి. మరెందుకు నిశ్చితార్థం వద్దన్నట్టు? అంటే వదినా, సిద్ధు కలెక్టర్ కావడానికి కష్టపడుతున్నాడు కదా, తొందరలో పరీక్షలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో నిశ్చితార్థం హడావుడి ఇవన్నీ పెట్టుకుని పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలా అని అర్థం కావట్లేదని ఆలోచించాడు. కరెక్టే కదా. అవేమన్నా మామూలు పరీక్షలా? ఐఏఎస్ పరీక్షలు. ఎంత చదవాలి, ఎంత కష్టపడాలి. ఈ సమయంలో నిశ్చితార్థం అది ఇది అంటే డిస్టర్బెన్స్ గానే ఉంటుంది. ఏమా, ఇదే విషయం అయితే నాతో ఓ ముక్క చెప్పుండొచ్చుగా. చెప్దామని అనుకున్నాడు అన్నయ్య గారు. నాతో కూడా చెప్పాడు మిమ్మల్ని కలిసి చెప్తానని. కానీ ఇంతలో వైశాలికి ఇలా తెలిసిపోయింది. పైగా వైశాలి కూడా కాబోయే కలెక్టర్ని చేసుకోబోతున్నట్టు అందరికీ చెప్తున్నట్టు తెలిసింది. సిద్ధు కూడా ఈ నిశ్చితార్థం వాయిదా వేసి ఆ పరీక్షలు బాగా రాసి అనుకున్నట్టుగా ర్యాంక్ వచ్చి కలెక్టర్ అయ్యాక పెళ్లి పెట్టుకుంటే పెళ్లి చేసుకునే నాకు, వైశాలినిస్తున్న వాసుదేవరావు గారికి గర్వంగానూ గౌరవంగానూ ఉంటుంది కదమ్మా అని నాతో చెప్పాడన్నయ్య. ఇందులో మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. అయ్యో, అభ్యంతరం ఎందుకుంటుందమ్మా? చిన్నవాడైనా ఎంత బాధ్యతగా ఆలోచించాడు. తన మాటని మనం గౌరవించాలి. సిద్ధు చెప్పినట్టే తను కలెక్టర్ అయ్యాకే ఈ పెళ్లి పెట్టుకుందాం. ఏమంటావు మీనాక్షి? నిజమేనండి. కానీ ఇవన్నీ సిద్ధు మనసులోంచి వచ్చిన మాటలేనా వదినా? అమ్మా, కాస్త మంచినీళ్ళు పట్టరా. ఏంటి మీనాక్షి, నువ్వు జానకమ్మని అనుమానం పడుతున్నావా? తను పిల్లల్ని ఎలా పెంచిందో మనకు తెలీదా? అంటే అది మీనాక్షి, వైశాలి అన్న మాటలను పట్టుకుని మనం అపార్థం చేసుకుని ఇంత దూరం వచ్చాం. చూడు, నీకే అనుమానం ఉన్నా ఇంతటితో వదిలే, సరేనా? ఆ వైశాలి ఏదో చెప్పిందని ఆ మాటను పట్టుకుని మనం అపార్థం చేసుకుని ఇంత దూరం వచ్చాం. చూడండమ్మా, సిద్ధు అన్న ప్రకారమే చేసుకుందాం, సరేనా? తను కలెక్టర్ అయ్యాకే సంతోషంగా పెళ్లి పెట్టుకుందాం, సరేనా? అలాగే అన్నయ్య గారు. రామా, ఏమైందే? చేయి జారిందమ్మా, కాఫీ ఒలికిపోయింది. అయ్యయ్యో, ఉండండి అన్నయ్య గారు, ఒక్క నిమిషంలో కాఫీ కలిపి పట్టుకొస్తాను. వద్దమ్మా. అవతల వైశాలి విషయం తెలియక బాధపడుతుంటుంది. మేం వెళ్ళి జరిగింది వివరంగా చెప్తే కాస్త స్థిమిత పడుతుంది. మేం బయలుదేరతామమ్మా. మీనాక్షి, పద. సరే, వస్తాం వదినా. అలాగే వదినా. వస్తామమ్మా. అన్నట్టు సిద్ధు నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోయింది కదా అని మీరు రాకుండా ఉంటారేమో.
మా బాను నిశ్చితార్థానికి మీరు ఖచ్చితంగా రావాలి. నా చెల్లెలి స్థానంలో మీరు తనని ఆశీర్వదించాలి. ఆ సిద్ధుని రామలక్ష్మిని కూడా ఖచ్చితంగా తీసుకురండి. అలాగే అన్నయ్య గారు. మేము ఎదురు చూస్తుంటాం. వస్తామమ్మా. మంచిదండి. రామేనాక్షి. సరే అమ్మయ్య. అబద్ధాన్ని అబద్ధంతో దాస్తూ పోతే అది అనర్థానికి దారితీస్తుంది అని ఎక్కడో చదివానమ్మా. నీ వల్ల అది ఇప్పుడు గుర్తొస్తుంది. రామా, నిజమమ్మా. అన్నయ్య వైశాలిని చేసుకోవడం ఇష్టం లేక నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేశాడు. రేపు పెళ్లి పీటల మీద పెళ్లిని కూడా ఇదే తీరుగా చేసినా చేసేది ఏమీ లేదు. కానీ నువ్వేమో వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళకన్ని మాటలు చెప్పి పంపావే. రేపొద్దున నువ్వు చెప్పిన మాటలే నీకు ప్రశ్నలైతే నీ జవాబేంటమ్మా? పెళ్లి చూపులు కుదిరాయి. మీ పెదనాన్న సిద్ధు వాళ్ళ అమ్మతో మాట్లాడి సంబంధం ఫిక్స్ చేశాడు. ఇక నెక్స్ట్ నిశ్చితార్థం అనుకునే లోపు ఏదో కావాలనే ట్విస్ట్ ఇచ్చినట్టు సడన్ గా సిద్ధు ఇంత పని చేశాడేంటి? ఏమో అదే నాకు అర్థం కావట్లేదు. ఏం అర్థం కావడం లేదు? సిద్ధు అర్థం కావడం లేదా, లేక సిద్ధు చెప్పిన కారణం అర్థం కావడం లేదా? చెప్పాలంటే రెండూను. నిశ్చితార్థం ఏర్పాట్లు చేసుకున్న తర్వాత కలెక్టర్ అయ్యాకే పెళ్లి చేసుకుంటానని చెప్పడంలో అర్థం ఏంటని మీ పెద్దనాన్న గాని మీ పెద్దమ్మ గాని గట్టిగా అడగలేదా? అడిగారు. సిద్ధు చెప్పిన దానికి కన్విన్స్ అయ్యారు. వాడేమీ చేసుకోను అనడం లేదు కదా, చేసుకుంటాను అనే మెలికి పెట్టాడు. అది అందరికీ తేలిగ్గానే కనిపిస్తుంది గాని నాకు మాత్రం తట్టుకోలేని సమస్యలా కనిపిస్తుంది. పైగా ఆ సిద్ధు భానుమతిల బాగోతం వీళ్ళకెవ్వరికీ తెలియదు కదా. వీడు భాను కోసం అలా చెప్పాడో లేక బాగుపడ్డం కోసం చెప్పాడో అని అనుమానపడ్డానికి. నిజమే వైశాలి, నిజమే అని నాకు తెలుస్తుంది చాందిని. కానీ ఈ సమస్యకి సమాధానమే కనిపించట్లేదే. నీ సమస్యలోనే సమాధానం ఉంది వైశాలి. ఏంటి చాందిని నువ్వు చెప్పేది? నీ నిశ్చితార్థం ఆగింది సరే, అది ఎందుకైనా గాని భాను కోసమే అన్న భయం ఉంది కదా నీలో. అవును. అప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఎట్టి పరిస్థితుల్లోనూ భాను గణేష్ల నిశ్చితార్థం అస్సలు ఆగకూడదు. ఆగితే మాత్రం నీ అనుమానం కరెక్టే అని కన్ఫర్మ్ అవుతుంది. నో, అలా కల్లో కూడా జరగకూడదు. అలా జరగకూడదు అంటే భాను గణేష్ల నిశ్చితార్థం ఆగకూడదు. దట్స్ రైట్. ఇప్పుడు నీ క్లారిటీ వచ్చిందా? పిచ్చ క్లారిటీ వచ్చింది చాందిని, థ్యాంక్ యూ. ఏం మాట్లాడవేంటి బాను? ఏం మాట్లాడమంటావు సిద్ధు? నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు. నువ్వు చేస్తుంది నాకు నచ్చకే నేను ఆ పని చేయాల్సి వచ్చింది బాను. నువ్వు కరెక్ట్గా చేసుంటే ఇప్పుడు నేను నీకు తప్పుగా కనిపించేవాణ్ణి కాదు. సిద్ధు, అవును బాను, నాకు భయం వేస్తుంది. నువ్వు నాకు దూరం అయితే ఎక్కడ నేను ఐఏఎస్ కావాలనే కల నాకు కాకుండా చెదిరిపోతుందేమోనని. సిద్ధు, ఆ కళ నీకు నా పరిచయం కన్నా ముందు నుంచే ఉంది. నువ్వెప్పటికీ ముందు దానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దానికన్నా నాకన్నా నువ్వు ఇంపార్టెంట్ అనిపించావు బాను. నువ్వు నా వెంటే ఉంటే ఆ కళని నిజం చేసుకోవడం నాకు ఒక లెక్కే కాదు. నువ్వు లేకుండా ఆ కళ నిజమైనా
అది నాకు లెక్కలోకి రాదనిపిస్తుంది బాను. సిద్ధు ప్లీజ్. నిజం బాను. ఇప్పుడు నాకు నా లక్ష్యం కన్నా నీ ప్రేమను గెలిస్తే నేను ఈ జీవితాన్ని గెలిచినట్టు అనిపిస్తుంది. చూడు సిద్ధు, ఒకరిపై ఉండే ప్రేమ ఎప్పటికీ ఒక జీవితం కన్నా గొప్పది కాదు, విలువైంది కాదు. నీకు అలా అనిపిస్తే నువ్వు ఆలోచించే విధానమే కరెక్ట్ కాదు. ప్రేమ కన్నా జీవితం చాలా గొప్పది. జీవితం అనేది ఆకాశం సిద్ధు. ప్రేమ అనేది మేఘం లాంటిది. ఎప్పటికీ ఆకాశం అనేది పర్మనెంట్. ప్రేమ అనేది టెంపరీ. ఇంగ్లీష్లో అదేదో అంటారే, పాసింగ్ క్లౌడ్ అని. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుందే. నేను అలాంటి దాన్ని అనుకో. నువ్వు నాలో ఉన్న ప్రేమని చెరిపేయడానికి వచ్చినట్టున్నావు బాను. నువ్వు ఎన్ని చెప్పినా నా ప్రేమ గెలవడం ఖాయం. కష్టం సిద్ధు, గెలవదు, గెలవలేవు. ఏ? ఎందుకంటే ప్రేమ అనేది నీ నిర్ణయం. ఎవరిని ప్రేమించాలో నీ ఇష్టం కావచ్చు, కానీ పెళ్లి పైవాడి నిర్ణయం. ఎవరితో కలిసి ఉండాలో అది ఆ పైవాడి ఇష్టం. నువ్వు వైశాలి వేలు పట్టుకోవాలని, 7 అడుగులు నడవాలని ఆయన నిర్ణయించాడు. అయిపోయింది, వదిలేసిద్దు. మా నాన్న చెప్పినట్టు నీకు అన్ని విధాలా వైశాలియే కరెక్ట్. మీ ఇద్దరి జోడీ కూడా చాలా బాగుంటుంది. ఆపు బాను, ఇక చాలు, ఆపు. మీ నాన్న చెప్పినా నువ్వు చెప్పినా ఎవ్వరు చెప్పినా ఆ వయసరి నా కరెక్ట్ కాదు. మా జోడీ అస్సలు బాగోదు. ఈ ప్రపంచంలో నాకు కరెక్ట్ అయింది నువ్వే, కరెక్ట్ అనిపించింది నువ్వే. అలా అని నీకు అనిపిస్తే చాలదు సిద్ధు, నాకు అనిపించాలిగా. ఒకరు ప్రేమిస్తే ఆ ప్రేమ గెలవదు సిద్ధు. ఆ ప్రేమకి అర్థం లేదు. ఆ ప్రేమని చెరిపై ప్లీజ్. చెరపడానికి నా ప్రేమ గోడ మీద రాత కాదు బాను, గుండెల మీద రాత. చూడు, సిద్ధు ఇది ఎందుకు ఇలా చేసావు? పిచ్చా నీకు? ప్రేమ బాను, నీ మీద పిచ్చి ప్రేమ. చెప్పు, దీన్ని ఎలా జరుపుకోమంటావు? ఎలా అయినా నువ్వు నీ గుండె మీద రాసి చూపించావు. నీలాగే నేను నా గుండె మీద కాదు, నా గుండె లోపల మా నాన్నకున్న స్థానాన్ని, ప్రేమని నేను చూపించలేను. అందరికంటే మా నాన్నే నాకు ముఖ్యం. నా కట్టె కాలినా నేను మాట తప్పను సిద్ధు. చూడు, రేపు నీ అర్ధాంగిగా నీ పక్కన నిలబడేది మా అక్కే. తన గుండె నిండా నిన్నే నింపుకుంది. అలాంటి తను నీ గుండెల మీద ఉన్న నా పేరు చూస్తే ఏమవుతుందో ఆలోచించావా? వద్దు సిద్ధు, నీ గుండె లోపల ఉన్న నా మీద ప్రేమని, నీ గుండె మీద ఉన్న నా పేరుని చెరిపేసాయి ప్లీజ్. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలనుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే.
తెలిసింది ప్రేమని ఉసిరేసింది మౌనమే ఒంటరినై మిగిలానే కనబడవా కనబడవా కన్నీరై మిగిలడతావా చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకే నడతావా కనబడవా కనబడవా శిథిలం చేసి పోతావా గుండెను కోసే కథ నువ్వై కడదాకా వస్తావా అదిగో నీ మేనకోడలు వచ్చేసింది. ఈ అలంకరణలో అచ్చం పెద్దమ్మ భానుమతమ్మలాగానే కనిపిస్తుందన్నయ్య. వేరెవరితో జరుగుతున్న నీ నిశ్చితార్థానికి మా అన్నయ్యతో వస్తానని ఊహించలేదు బాను.